సో మనకి సప్లై అనేది ఎక్కడ కూడా తగ్గలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరూ అర్థం చేసుకోవాలి. మనకి ఎక్కువ చేస్తారు యాక్చువల్లీ సప్లై. ఎక్కువ చేస్తున్నప్పుడు జస్ట్ గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫేక్ న్యూస్ వల్ల ఎక్కువ అందరూ వెళ్ళి మాకు ఫుల్ ట్యాంక్ కొట్టండి, మాకు ఇది ట్యాంకర్లో ఇవ్వండి, లేకపోతే క్యాన్స్లో ఇవ్వండి అని చెప్పడం వల్ల మనకి ఈ షార్టేజ్ అనేది వస్తుంది. సో మేము 186 అవుట్లెట్స్లో కూడా టాస్క్ ఫోర్స్ అనేది పెట్టడం జరిగింది. రెవెన్యూ, అగ్రికల్చర్ అండ్ పోలీస్ అక్కడ ఉంటారు. అండ్ పెట్రోల్ బంక్స్కి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళు నో స్టాక్ బోర్డ్ అనేది పెట్టరు. ఇప్పటివరకు వాళ్ళు ఏం చేశారు, ఎక్కడైనా స్టాక్ లేకపోతే నో స్టాక్ బోర్డ్ అని పెట్టారు. సో అది కూడా ఎక్కడ కూడా పెట్టకూడదు అని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ కానీ లేకపోతే రాకముందే డైవర్ట్ చేయడం ఇలాంటిది జరిగితే కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మీటింగ్లో కూడా యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనకి క్యూస్ కూడా సపరేట్గా పెట్టాలి అని చెప్పాము. యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువ మనకి కమర్షియల్ డీజిల్ రేట్ కొంచెం పెరిగింది కాబట్టి అందరూ కూడా కమర్షియల్కి వాడుకున్న వాళ్ళు కూడా కొంచెం మనకి రీటైల్ దాంట్లో వస్తున్నారు. సో రేట్ పెరిగింది కాబట్టి అని ఓన్లీ ఫర్ డీజిల్, కమర్షియల్ పర్పస్కి మనకి డీజిల్ రేట్ పెరిగింది, నాట్ ఫర్ రీటైల్. డీజిల్ అన్నది తక్కువనే ఉంది, ఎప్పుడు ఉన్న రేట్ అలానే ఉంది, మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, దానికి వస్తున్న వాళ్ళు దీనికి వచ్చేస్తున్నారు. కానీ మన జిల్లాలో కమర్షియల్ బంక్స్ కూడా సపరేట్గా ఆల్రెడీ ఒక 20 బంక్స్ వరకు సపరేట్గానే ఉన్నాయి. సో అక్కడ వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పెద్ద ఇండస్ట్రీస్ కానీ అక్కడ నుంచి వాళ్ళు వాడుకుంటారు. సో ఇప్పుడు దానికి కూడా సపరేట్ క్యూస్ అనేది పెట్టాలని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కార్స్కి కానీ సపరేట్ క్యూ, బైక్కి సపరేట్ క్యూ, అండ్ పెద్ద వెహికల్స్కి, లారీస్కి అనేది సపరేట్ క్యూ ఉంటే మనకి పెట్రోల్కి, డీజిల్కి సపరేట్గా క్యూ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇంకా మనకి ఇప్పుడు యాజ్ పర్ కలెక్టర్ సర్స్ ఇన్స్ట్రక్షన్ డ్రై అవుట్ వరకు వెయిట్ చేయకుండా, ఇప్పుడు నిన్న చూస్తే మన జిల్లాలో ఒక 35 పెట్రోల్ బంక్స్ వరకు డ్రై అవుట్ అయిపోయినాయి. సో ఎస్పెషల్లీ డీజిల్కి డ్రై అవుట్ అయినాయి. పెట్రోల్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో అది కూడా మనం ఇప్పుడు ఈ రోజు నుంచి ఏం ఫాలో చేస్తున్నాము అంటే ఒక 80% వరకు వాళ్ళకి స్టాక్ తగ్గిపోతే అప్పుడే దాన్ని రీఫిల్ చేయడానికి అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. సో ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా టిల్ 11 o'clock వరకు ఆయిల్ కంపెనీస్ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో అది కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 11 o'clock నైట్ వరకు కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. సో దానివల్ల మనకి డ్రై అవుట్స్ కూడా రాకుండా చూసుకోవడానికి యాక్షన్స్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. ఒకటి ఫేక్ న్యూస్ మనకి స్ప్రెడ్ అవుతే ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం కూడా రెస్పాండ్ అయ్యారు. నేను అది మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఫేక్ న్యూస్ అలర్ట్, పెట్రోల్ డీజిల్ ప్రైస్ మే అరైజ్ 25 to 28 per liter అని ఆఫ్టర్ పోల్ అని చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంటే మన ట్విట్టర్లోనే ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం క్లారిఫై చేశారు. సో there are some news reports suggesting a price hike of petrol and diesel. It is hereby clarified that there is no such proposal under consideration by the government. సో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం కూడా క్లారిఫై చేసింది ట్విట్టర్ యాంగిల్లోనే. ఇలా పిఎస్యూస్ కూడా అంతా దీంట్లో స్టెప్స్ తీసుకుంటున్నారు. దెర్ ఇస్ నో ప్రపోజల్, ఇలా ప్రైస్ హైక్ చేయాలని ఉద్దేశం మాకు లేదు అని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం హాస్ క్లారిఫైడ్ ట్విట్టర్ యాంగిల్లో. సో దయచేసి పబ్లిక్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఇలా ఫేక్ న్యూస్ నమ్మి ఇలా ఎలక్షన్ తర్వాత విపరీతంగా ప్రైస్ హైక్ చేసేస్తారు 20 రూపాయల నుంచి 30 రూపాయలకి. అండ్ తర్వాత డ్రై అవుట్స్ అయిపోతున్నాయి, ఇప్పుడే మనం వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు యూజువల్గా మీరు ఎంత చేసుకుంటారో దయచేసి అంత చేసుకోండి. మనకి సప్లై అయితే తక్కువ ఎక్కడ లేదు. యాక్చువల్లీ చూస్తే మనకి సప్లై పెరిగి ఉంది. ఆయిల్ కంపెనీస్ నుంచి కూడా నేను మీకు చెప్పాను ఆల్రెడీ 20% వరకు కూడా వాళ్ళు ఆల్రెడీ పెంచిస్తున్నారు. అండ్ డ్రై అవుట్స్ కూడా ఎక్కడ లేకుండా మా సైడ్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క అవుట్లెట్స్లో కూడా మంచి పెట్టడం జరిగింది. పోలీస్ కానీ రెవెన్యూ మంచి కానీ పెట్టడం జరిగింది. సో మానిటరింగ్ అన్నది మా సైడ్ నుంచి జరుగుతాయి. సో కంట్రోల్ రూమ్ నంబర్ కూడా కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. ఎక్కడైనా ఇష్యూ ఉంటే మా కంట్రోల్ రూమ్ నంబర్కి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ వచ్చి 9154970454. ఇది ప్రతి డిసాస్టర్ కానీ మన ఎల్పిజి అప్పుడు కూడా సేమ్ కంట్రోల్ రూమ్ నంబర్ వాడాము, సేమ్ నంబర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9154970454. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే ఈ కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేసుకోవచ్చు. కంట్రోల్ రూమ్లో మనిషి కూడా ఉన్నారు. సో కాల్ అటెండ్ అవుతూ వీ విల్ ట్రై టు రెక్టిఫై ద ఇష్యూస్ ఇమ్మీడియట్లీ.
ఇప్పుడు మనకి చూస్తే నిన్న ఒక 35 అవుట్లెట్స్ వరకు డ్రై అవుట్ అన్నాను. ఈరోజు మార్నింగ్ 5 o'clock నుంచే ఆ పెట్రోల్ బంక్స్కి ఆల్రెడీ స్టాక్ అనేది వెళ్తున్నాయి. మోస్ట్లీ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ చేశారు. మేబీ ఒక హాఫ్ అన్ అవర్లో అన్ని పెట్రోల్ బంక్స్కి డీజిల్ అండ్ పెట్రోల్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కడెక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు 80% స్టాక్ తక్కువ వచ్చినప్పుడే మేము రీఫిల్ చేయడానికి అన్ని యాక్షన్స్ తీసుకుంటున్నాం. ఇది కాకుండా మనకి డీజిల్ ఇప్పుడు ఎక్కువ అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా డీజిల్ షార్టేజ్ ఉంది అంటున్నారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అగ్రికల్చర్కి హార్వెస్టర్స్. ఇప్పుడు మనకి అగ్రికల్చర్లో హార్వెస్టింగ్ జరుగుతుంది. సో కంబైన్డ్ హార్వెస్టర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. అగ్రికల్చర్ సఫర్ అవ్వకూడదని ఉద్దేశంతో. అండ్ అక్వా ఎక్కడైనా ఉంటే అక్వా కూడా ప్రయారిటీ ఇస్తున్నాము. హాస్పిటల్స్కి అండ్ హెల్త్కి మనకి అక్కడ జనరేటర్స్ ఉంటాయి. సో దానికి కూడా డీజిల్ కావాలంటే వీటికి అన్నిటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్గా ఒకటి, పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అయ్యి ఎక్కువ సేమ్ మనకి ఎల్పిజిలో కూడా ఇలానే జరిగింది. ప్యానిక్ అయిపోయి ఎక్కువ వాళ్ళ దగ్గర సిలిండర్ ఎంటీ సిలిండరే లేదు, అప్పటికి వాళ్ళు అంతా బుక్ చేసేసారు. అండ్ డబ్బు కూడా లేదు. ఇలాంటి టైంలో బుక్ చేసేసి చాలా సేపు డెలివరీ అప్పుడు మా దగ్గర ఎంటీ సిలిండర్ లేదు అంటే మేము 20 రోజుల తర్వాత తీసుకుంటాము. ఇలాంటి సిచ్యువేషన్ కూడా మనకి వచ్చింది. సో సేమ్ పరిస్థితి మనకి ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్కి వచ్చి ఉంది. మనకి సప్లై ఎక్కువ ఉన్నప్పటికీ జస్ట్ బికాస్ ఫేక్ న్యూస్ నమ్మి చాలామంది పెట్రోల్ బంక్లో కూడా మనం చూస్తున్నాము పెద్ద పెద్ద క్యూస్లు ఉన్నాయి. అన్నెసెసరీగా వెళ్ళి మీ ట్యాంక్స్ని ఫిల్ చేయాలని ఉద్దేశంతో వెళ్ళి ఫిల్ చేయవద్దు. మీకు అవసరం ఉంటే మాత్రం వెళ్ళండి. అప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ అన్నది చేయాల్సిన అవసరం లేదు దయచేసి. ఇది రిక్వెస్ట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. ఎనీ ఇష్యూస్ ఉంటే మా కంట్రోల్ రూమ్ యాక్టివ్గానే ఉంది. మా ఫీల్డ్ స్టాఫ్ అందరూ తహసీల్దార్స్ నుంచి ఆర్డిఓస్ నుంచి ఇంకా డెప్యూటీ కలెక్టర్స్ అందరూ కూడా అండ్ డిఎస్ఓ ఏఎస్ఓస్ సిఎస్డిటీస్ అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. యాక్టివ్గా పనిచేస్తున్నాము. సో ఎనీ ఇష్యూస్ మాకు కాంటాక్ట్ చేసుకోవచ్చు.